నెతన్యాహుని అరెస్ట్ చేయండి అమెరికా వస్తే అని చెప్పి న్యూయార్క్ మేయర్ వాపోతా ఉన్నాడు. మరి ట్రంప్ దాన్ని పరిశీలనలోకి తీసుకున్నాడా? అతను అరెస్ట్ చేసే అధికారం ఎలా వచ్చింది, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా వస్తే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాడు న్యూయార్క్ మేయర్. ఆర్డర్స్ పాస్ చేయడం లాంటిదే, రిక్వెస్ట్లు ఉండవు మనోడి దగ్గర. అయితే తనను ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయి. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి తప్పక హాజరవుతా అని చెప్పేసి ఇటుపక్క నెతన్యాహు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు. యూదులలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఈ న్యూయార్క్ నగర మేయర్ జోహరాన్ మమ్దాని తనపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి మండిపడ్డారు. అంతేకాకుండా ఐసీసీ ఏదో వారెంట్ ఇచ్చింది, ఇది అదని మాట్లాడుతున్నారు. ఐసీసీ అనేది ఒక దొంగల కొంప, అవినీతి కొంప. అది తనపై నకిలీ వారెంట్ ఒకటి జారీ చేస్తే దాన్ని ఎవడు పట్టించుకుంటాడని కొట్టిపారేశారు. భవిష్యత్తులో తమ నేతలు సైన్యంపై కూడా కేసులు పెడుతుంది, అది దాని నేచర్ అది అని చెప్పి ఆయన దుయ్యబట్టారు. అయితే త్వరలో అమెరికా వెళ్ళనున్నారు నెతన్యాహు. ఇటీవల మమ్దాని కూడా మాట్లాడాడు. నెతన్యాహు ఒక యుద్ధ నేరస్తుడు, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలి, పాలస్తీనియన్లను పూర్తిగా నిర్మూలించే ఆలోచనతో గాజా, లెబనాన్లపైన సైనిక చర్య కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అయితే ఒక దేశ ప్రధాని స్థానంలో ఉన్న ఆయన అరెస్టు చేయడానికి న్యూయార్క్ నగర అధికారులకు చట్టపరమైన అధికారం లేదన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన సమయంలో నెతన్యాహును అరెస్టు చేయాలని ట్రంప్ యంత్రాంగాన్ని కోరారు. ట్రంప్ దానికి నిరాకరించాడనమాట. అరెస్టు చేయబోము అని స్పష్టం చేశారు. 2024లో ఎప్పుడో ఈ ఐసీసీ అతని మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది. అతను యుద్ధ నేరస్తుడు ఎలా అవుతాడు? రెండు వైపులా చూడాలి కదా. ఎవరెవరి మీద దాడి చేస్తున్నారు, ఎవరు తమ అస్తిత్వం కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించి మాట్లాడాలి కదా. అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఇంత విద్వేషపూరితంగా మారిపోయాయి అన్నమాట.